అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో సోమవారం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అన్నమాట. 15 కేజీలు రైసు, ఇంకా బీట్రూట్ తాలింపు, వంకాయలు వేసి సాంబారు. ఈ విధంగా పిల్లలందరికీ కూడా సర్వింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఆడపిల్లలు మగపిల్లలు 2 లైన్స్లో నిలబడుకుంటారు. ఈ విధంగా వాళ్ళందరికీ సర్వింగ్ అనేది జరుగుతుంది. సర్వింగ్ తర్వాత ఒక్కొక్కరే వెళ్ళి మళ్ళీ లైన్లో కూర్చుంటారు. అందరికీ సర్వ్ అయిన తర్వాతనే ఫుడ్ ప్రేయర్ చేపించి, ఫుడ్ ప్రేయర్ తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా భోజనం అనేది చేసేస్తారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటే కూడా రావచ్చు. మధ్యలో వాళ్ళకు తినాలి అనిపిస్తే ఇంకొకసారి సెకండ్ టైం అయినా కూడా వచ్చి భోజనం పెట్టించుకొని వాళ్ళు తినవచ్చు అన్నమాట. ఈ విధంగా సర్వింగ్ అయితే పిల్లలందరికీ జరుగుతుంది. ఫస్ట్ చిన్నపిల్లలందరికీ సర్వ్ చేస్తారు. దాని తర్వాత పెద్ద పిల్లలు కంటిన్యూగా వస్తారనమాట. ఈ విధంగా నిలబడుకున్నారు. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకొక 15 రోజులైతే ఎండ అయితే ఎక్కువైపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీళ్ళందరికీ కూడా ఈ విధంగా సర్వింగ్ అనేది అయితే జరుగుతుంది. చూడండి, అందరూ కూడా 1 by 1 వచ్చి భోజనం అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. చూడండి, వాడు ఏం నవ్వుతున్నాడు, అఖిల్. చిన్నపిల్లలందరూ కూడా ఈ విధంగా భోజనం అయితే తీసుకుంటున్నారు. అందరికీ కూడా ఫ్రీగానే మిడ్ డే మీల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ మిడ్ డే మీల్స్ పైన ఏమైనా కామెంట్స్ ఉన్నా, సలహాలున్నా, సూచనలున్నా తప్పకుండా మా అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏదైనా ఉంటే మేము మళ్ళీ కూడా మాట్లాడుకొని సరిచేసి అయితే చేసుకుంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా లెంగ్తీగా ఉంది. 7 minutes మాట్లాడాలంటే గొంతు నొప్పి మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి ఈ కొంచెం సమయంలోనే ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు, ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లలకు వడ్డించేటప్పుడు ఎక్కువగా నాయిస్ ఉంటుంది కాబట్టి రియల్ వాయిస్ అయితే పెట్టలేదు. గోలగోలగా ఉంటుంది కాబట్టి వాయిస్ అయితే తీసేసానండి.